త్వరగా లేసినావు? స్పోర్ట్స్ డే అన్నా? సర్లే రెడీ అయిపోతారుగా, ఓకేనా? ఇంకా పడుకుంది, ఏం లేగట్లేదు. టిఫిన్ చేద్దామని చెప్పి రెడీ అయిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా టైం చూస్తున్న వాళ్ళు టైం ఎంతో కామెంట్ చేసేసేయండి. అలాగే మన లాగ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మొత్తానికి ఫుల్ లాగు. ఎంత బిజీ ఉంది లైఫ్ అన్నదైతే ఒక స్మాల్ మెసేజ్ ద్వారా షేర్ చేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకండి, చివరి దాకా అయితే వీడియో చూసి ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలిపేసేయండి. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా. టైం ఎంత చూసేద్దాం. అక్కడి నుంచి సో ఇక్కడ ఏంటంటే ఇంకా మెంతికూర తీసుకున్నాను అనమాట. ఈరోజు నేను ఇంకా మెంతికూర పలావ్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. మెంతికూర పలావ్ని ఫస్ట్ టైం కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నా. చూడడానికైతే చాలా ఫ్రెష్గా ఉంది. ఒక కట్ట 30 రూపీస్ అనమాట. ఎస్టర్డే ఆఫీస్ నుంచి వస్తూ అలా మెంతికూర, కొత్తిమీర, పుదీనా అన్ని తెచ్చేసుకున్నా. ఇప్పుడైతే ప్రిపరేషన్ చేసేద్దాం. అది ఎలా చేశాను అన్న ప్రాసెస్ అయితే ఏం చూపించలేకపోయాను, ఎందుకంటే లాగ్ చాలా లెంత్ అవుతుంది. ఈవెన్ చాలా బిజీగా ఉంది కాబట్టి ఈరోజు. సో నేను ఆ ప్రాసెస్ చూపించలేదు. ఇక్కడ మీకు ఇమేజెస్ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అదే పెడతాం. స్పోర్ట్స్ డే ఉంది కాబట్టి అక్కడికి వదిలేసి రావడానికి ఎక్కడ దాకా వెళ్తున్నాను తెలుసా? ఫస్ట్ టైం క్రికెట్ అకాడమీ దగ్గర ఫస్ట్ టైం వెళ్తున్నా. మిల్కి ఆల్రెడీ సెకండ్ టైము, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇద్దరు అయితే రెడీ అయిపోయాం. ఇలా క్యూటీని కూడా లేపేసామన్నమాట. స్నానానికి వెళ్ళింది క్యూటీ. సో అది సంగతి. ఎలా వెళ్తాం, ఎంత దూరం వెళ్తాం అన్నది కూడా చూసేద్దరు. స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి, ఓకేనా? కానీ మిల్కీ క్రికెట్ ఎలా ఆడుతుంది అన్నది అయితే చూపించలేకపోతే. క్రికెట్ కాదు, సారీ ఆబ్స్టికల్ అండ్ రన్నింగ్ రేస్ గేమ్స్ కి అయితే మిల్కీ సెలెక్ట్ అయింది. అందులో ఆడుతుంది, ఆడడానికి వెళ్తుంది అనమాట. ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేసేయండి అందరూ. ఆల్ ద బెస్ట్ కన్నయ్య. ఓకేనా? మీ తరపున కూడా నేనే చెప్పేశాను. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆమె ఎలా ఆడుతుంది ఏంటి అన్నది అయితే నాకు తెలీదు. నేను వీడియో కూడా షూట్ చేయలేకపోతున్నా బికాజ్ ఆఫ్ నేను ఇంకా మళ్ళీ 10 o'clock వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి. వీళ్ళైతే క్యూటీని రెడీ చేసి, ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఈమెకి స్పోర్ట్స్ డే, ఆమెకి యాన్యువల్ డే ఇద్దరికి ఒకటే రోజు పడింది. చెప్పలేకపోతున్నా నా టైర్డ్నెస్, నా టెన్షన్ ఈరోజు. సో ఎనీవే, వర్కింగ్ ఉమెన్ లీవ్ అస్సలు అడగను కూడా నేను. సాటర్డే ఇబ్బంది పడతారు అక్కడ. సో దట్ నేను నా కూతుర్లకి అడ్జస్ట్ చేసుకోమని చెప్పాను. ఇవి కూడా నన్ను బాగా అర్థం చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా అట్లీస్ట్ డ్రాప్ కూడా చేసి రాకపోతే ఫీల్ అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా. డ్రాప్ చేసేసి వస్తాను. బాగా ఆడు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అన్నది అయితే నెక్స్ట్ అంతా ముందుగానే చెప్పేస్తే బాగోదు. ఇంకా అలా రెడీ అయితే అయిపోయి మనం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ వచ్చేసింది కాబట్టి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో మిల్కీ బెస్ట్ ఫ్రెండ్ లిజియా, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. పిల్లకి కూడా ప్రీవియస్ లాగ్లో అక్కడక్కడ కనిపించింది. అండ్ మేమున్న లొకేషన్ నుంచి వాళ్ళు మాకు ఇచ్చిన లొకేషన్కి ఒక 25 to 30 minutes దాకా పడుతుంది. ఈవెన్ ఈరోజు మార్నింగ్ కొద్దిగా ట్రాఫిక్ కూడా తక్కువ ఉన్నట్టుంది. సో క్యాబ్ డ్రైవర్ కూడా చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఆన్ టైంకి రీచ్ అయ్యాను అనుకుంటున్నా, బట్ అక్కడికి వెళ్ళాక చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. నేను లాగ్స్ అంతా తీసుకొని లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు చాలా బాగా చేశాను. వాళ్ళకి ఈవెన్ స్కూల్ వాళ్ళు కూడా నాకు థ్యాంక్స్ చెప్పారు. అంత నీట్గా వీడియో, అంత క్లీన్గా వీడియో అయితే తీసుకున్నాను. వాళ్ళు కూడా అప్పుడు లాస్ట్ ఇయర్ వీడియోని చూసి సో వాళ్ళ గ్రూప్స్లో స్టేటస్లో కూడా వేసి నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. ఇక్కడ లాగ్ కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా నేను ఎంట్రన్స్ నుంచి ఏది తీసుకున్నానో అదే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మిల్కీ ఈ లొకేషన్స్లో చాలా బాగా కనిపిస్తుంది కదా, చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చిందనమాట. స్పోర్ట్స్ దగ్గరకు కూడా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసాక వాళ్ళ
యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అని చూడాలనిపిస్తుంది. అందరు పేరెంట్స్ రిటర్న్ వెళ్ళే ప్లాన్తో వచ్చారు, కానీ ఇక్కడ ఒక్కొక్కరికొక్కరు కలిసిన తర్వాత ఉందామన్న ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ అందరూ ఉండాలనుకుంటున్నా నా వల్ల అయితే కావట్లేదు. బికాజ్ ఆఫ్ ఈవినింగ్ క్యూటీకి యాన్యువల్ డే ఉంది అండ్ నేను లీవ్ కూడా తీసుకోలేదు, కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళాల్సింది క్లాస్కి. చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారు. స్కూల్ కూడా చాలా పెద్దది, బేసికలీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా టీచర్స్ అందరికీ తెలుసు నేను లాగర్ అని చెప్పి, సో అందుకు ఇంకా పెద్దగా హాయ్ చెప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు లిటిల్ ఛాంపియన్స్ ఎవరు అని కనుక్కోవాలనుకుంటున్నారా, కానీ వీడియో అయితే చూడలేకపోతున్నాను. ఎవరు ఎలా ఆడతారు ఏంటి అనేది అది చాలా మిస్ అయినట్టు ఫీల్ అవుతుంది. సో దాన్ని ఇంకా నో ఆప్షన్, నాకైతే అక్కడ లీవ్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో ఈ టైంలో మిల్కీని అయితే వదిలేసి వెళ్తూ ఉన్నాను. మిల్కు సగం ఫీల్ అయినట్టు సగం ఫీల్ అవ్వకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంది. చెప్తూ ఉంది బేసికలీ పర్లేదులే అమ్మ అడ్జస్ట్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పి. కానీ అక్కడ అంటుంది అందరు పేరెంట్స్ ఉన్నారు కదా, నువ్వు ఉండొచ్చు కదా అని. సో చెప్పకుండానే చెప్పింది తను హర్ట్ అవుతున్నట్టు. సో అలా మిల్కీ ఒకదాన్ని అయితే వదిలేసి వచ్చాను. వాలంటీర్ అలా ఆడేసి గెలిచేసి సర్టిఫికేట్ అయితే తెచ్చేసి అమ్మకు పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చేసింది.